నోట్లో పుల్లు గాని పెయిన్ గాని అక్కడ కలర్ చేంజ్ గాని అంటే వైట్ రెడ్డిష్ గా వస్తే మనం అది ఏమనుకోవాలి, ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సాధారణంగా ఏంటంటే కొంచెం పెయిన్ఫుల్ గా ఉండి తెల్లగా ఉండి స్మాల్ అల్సర్స్ ఫామ్ అయితే యూజువల్గా అవి 5 days నుంచి 10 days లో తగ్గిపోతే మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అది మనకి న్యూట్రిషన్ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, అంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ అల్సర్స్ అంటాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా వచ్చే వాళ్ళకి మనం కాజ్ ఏంటో చూసుకొని ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీని ఇంప్రూవ్ చేసి ఇంప్రూవ్ చేసి స్ట్రెస్ అని తగ్గించుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అల్సర్స్ మళ్ళీ రాకుండా ఉంటాయి. అలా కాకుండా ఎక్కడన్నా ఒక పుండుబడి ఆ పుండు మానలేదు, కంటిన్యూస్ గా ఉంది, ఒక్కోసారి పెయిన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలానే ఆ పుండు అనేది మనకి ఏదైతే సర్ఫేస్ కన్నా అంటే మనం ఏలు పెట్టామనుకోండి, మన ఏదైతే మ్యూకోజా ఉంటుందో మ్యూకోజా కన్నా ఎత్తుగా ఉందనుకోండి, మనం సీరియస్ గా కన్సిడర్ చేయాలన్నమాట. ఒకే చోట ఎక్కువ రోజులు 10-15 రోజుల కన్నా ఎక్కువ ఉన్నా, గట్టిగా అనిపించినా, మానకపోయినా కూడా దాన్ని మనం ఇమ్మీడియట్ గా అటెన్షన్ పే చేసి అది ఏంటో తెలుసుకోవాలి, దానికి అవసరమైన బయాప్సీ కూడా చేసుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ స్మోక్ చేసే వాళ్ళను, టొబాకో చీవ్ చేసే వాళ్ళను, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి నోట్లో బ్యాడ్ స్మెల్ వస్తున్నా కూడా దీన్ని మనం సీరియస్ గా కన్సిడర్ చేయాలి. సాధారణంగా ఎక్కువ మందిలో ఏంటంటే ఈ టొబాకో పాన్ తినే వాళ్ళు బుగ్గ మీద వస్తుంది, ఎర్రగా తెల్లగా వస్తుంది, కంటిన్యూస్ గా ఉంటది, మంటగా కూడా ఉంటది, గట్టిగా ఉంటది, కొన్ని రోజులకి నొప్పి మొదలైద్ది. ఆ నొప్పి మనం టాబ్లెట్ వేసుకుంటే 5-6 గంటలు తగ్గిద్ది, మళ్ళీ వస్తుంది. అది మటుకు మనం ఎక్కువ మందిలో క్యాన్సర్ గానే సస్పెక్ట్ చేయాలి, దాన్ని మనం బయాప్సీ చేసుకోవాలి, బయాప్సీలో ఏముందో చూసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. సో నోట్లో పుళ్ళు అనేవి క్యాన్సర్ నుంచి వస్తాయి, నాన్ క్యాన్సర్ నుంచి వస్తాయి. క్యాన్సర్ నుంచి వచ్చిందంటే దాన్ని ఇమీడియట్ గా మనం అటెన్షన్ పే చేసి దాన్ని ఇమీడియట్ గా రిమూవ్ చేసుకున్నట్లయితే, ఎర్లీ స్టేజ్ లోనే మనం దాన్ని తీసేసినట్లయితే పేషెంట్ కి లైఫ్ స్పాన్ బాగుంటది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటది అన్నమాట. కొంతమందిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం, అంటే పెంపిగస్ వల్గారిస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు నొప్పి ఉంటాయి, పుల్లు ఎక్కువగా ఉంటాయి, ఆ పుల్లు తగ్గవు, మంటగా ఉంటది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటది. అలాంటప్పుడు దాన్ని కూడా బయాప్సీ చేసుకొని పెంపిగస్ వల్గారిస్ అలాంటివి అయినట్లయితే దానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకొని లైఫ్ స్టైల్ ని మంచిగా చేసుకున్నట్లయితే యూజువల్ గా అవి కూడా మన కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. చిన్న పుల్లు అప్పుడప్పుడు పడతా ఆ చిన్న పుల్లు మానిపోతా ఉంటే మటుకి మనం మంచి న్యూట్రిషన్ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకుంటా, ప్రోటీన్ డైట్ తీసుకుంటా, అవసరమైనప్పుడు విటమిన్ సప్లిమెంట్ తీసుకుంటా, ఎక్కువగా పెయిన్ ఉన్న అల్సర్స్ ఎక్కువ ఉన్న దాని మీద మనం క్రీమ్ లాంటిది అప్లై చేసినట్లయితే అది యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్స్ యూజువల్ గా ఇవి మానిపోతాయి అన్నమాట. కొంతమంది పిల్లల్లో ఎగ్జామ్స్ అప్పుడు ఈ నోట్లో పుల్లు వచ్చే అవకాశం ఉంటది. ఈ మధ్యలో మిడిల్ ఏజ్ లో కూడా ఎక్కువ మంది ఉమెన్స్ లో చూస్తున్నట్టు ఎక్కువ స్ట్రెస్ అనుకోండి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోట్లో పుల్లు చూస్తా ఉన్నాం అనమాట. సో దీన్ని మనం జాగ్రత్తగా డాక్టర్ సూపర్విజన్ లో గనక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, మెడిసిన్స్ తో గానీ క్యాన్సర్ అయినట్లయితే అవసరమైన క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్ లో తీసుకున్నట్లయితే మనకి ఆ నోట్లో ఉన్న ప్రాబ్లం ని పూర్తిగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. నోట్లో పుల్లు ఎవరికైనా వస్తున్నట్లయితే లేదా నోట్లో పుండు కంటిన్యూస్ గా ఉన్నా కూడా హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. అక్కడ డాక్టర్స్ ఎగ్జామినేషన్ చేస్తారు, అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ బయాప్సీ అవసరమైతే అది కూడా చేసి దానికి అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తారు. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ఈఎన్టీ హెల్త్ కి సంబంధించిన అప్డేట్ చేస్తూ ఉంటారు. అలాగే సాధారణంగా ఉండే సమస్యలకు కూడా ప్రికాషన్స్, ట్రీట్మెంట్లు అన్నీ చెప్తారు. సో మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈఎన్టీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, లైఫ్ స్టైల్ విధానాలు కావచ్చు, ప్రికాషన్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ లో ఉంటారు.